ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే 4 రకాల రెసిపీలను అయితే చూపించబోతున్నాను. వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పొటాటో గార్లిక్ రింగ్స్ చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్‌లా తినడానికి భలే రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా తీపి తినాలనిపించిందనుకోండి, కప్పు గోధుమ పిండి ఉంటే చాలు. ఈ రసాలూరే స్వీట్‌ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. రోజు ఇంట్లో తినే ఇడ్లీ, దోస, పూరి లాంటి టిఫిన్స్ బోర్ కొట్టాయనుకోండి, 10 నిమిషాల్లో ఈ దోశ వేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా కేక్ తినాలని అడిగితే మైదా వాడకుండా హెల్దీగా బెల్లం బియ్యంతో ఇలా రైస్ కేక్ చేయండి. 10 నిమిషాల్లో కుక్కర్లో చేసుకోవచ్చు. పిల్లలైతే అడిగి మరీ తింటారు. ముందుగా ఈ రైస్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కేక్ని బియ్యం బెల్లంతో తయారు చేస్తాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ. పిల్లలైతే అడిగి మరీ తింటారు. సింపుల్గా ఇలా తయారు చేసుకున్న ఈ కేక్ సాఫ్ట్గా మాయిశ్చర్గా చాలా మెత్తగా ఉంటుంది. కేరళ వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ కలతప్పం అంటారు. చాలా రుచిగా కూడా ఉంటుంది. చూసారు కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది అనమాట. తేనె పట్టు ఎలా ఉంటుందో లోపల మనకి అలా తీగలుగా వస్తాయి. ఇది కేరళ వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ అనమాట. ఇప్పుడైతే ఈ స్వీట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కప్పు బియ్యాన్ని తీసుకుని 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో వాడుకునే బియ్యాన్ని తీసుకున్నాను, అంటే సోనా మసూరి బియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ బియ్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మునిగే వరకు నీళ్లు వేసుకుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పావు కప్పు అటుకులను కూడా తీసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అటుకుల్ని. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 2 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని తిరిగి క్లీన్ చేసుకుని నీళ్లు లేకుండా జార్లోకి వేసుకోవాలి. నానబెట్టుకున్న అటుకులను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో అటుకులకి బదులుగా పావు కప్పు అన్నాన్ని కూడా వేసుకోవచ్చు. 3 వరకు యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే ఈ కేక్కి మంచి రుచి అనేది యాడ్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకుని నీళ్లు వేయకుండా ముందుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మొత్తం 1 కప్పు వరకు నీళ్లు పడతాయి. నీళ్ళన్నీ ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఏ మాత్రం పలుకు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ మిక్స్ని బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పుంపావు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కంపల్సరీ ఇంకో పావు కప్పు వరకు బెల్లాన్ని ఎక్స్ట్రా వేసుకోండి. ఇందులోకి అరకప్పు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని కాస్త చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసి కలుపుకుంటే పిండి మనకి ముద్దలాగా అయిపోతుంది. ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిలోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి చల్లారిన బెల్లం సిరప్ని స్టైనర్లోకి వేసుకుని వడపోసుకుని తీసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల ఏదైనా డస్ట్ లాంటిది ఉన్న బెల్లంలో సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం, ఈ పిండి ఇదంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి ముక్కలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు మంచి గోల్డెన్ కలర్లోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా నేతిలో కొబ్బరి ముక్కలను వేయించుకోవడం వల్ల స్వీట్ కేక్ తినేటప్పుడు ఇవి మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని గరిటెతో అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ బాగా హీట్గా ఉన్నప్పుడే ఈ పిండిని కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్కి విజిల్ పెట్టకుండా మూతతో కవర్ చేసుకుని 3-4 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేయాలి. 4 నిమిషాల తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాడని దోస పాన్ని స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ని పెట్టుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత నైఫ్ తీసుకుని గుచ్చుకుని చూసుకుంటే ఏమీ అంటుకోలేదు. మీకు నైఫ్కి అంటుకున్నట్టు అనిపిస్తే మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుని చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకునే ఈ రైస్ కేక్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని స్క్రాప్ చేసుకుని ప్లేట్లోకి తిరిగి వేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉండే పాన్పై కాసేపు అలా వదిలేసాను. కొంచెం ఇలా మాడినట్టు అయింది. మీరు పాన్ నుంచి వెంటనే పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా మాడకుండా వస్తుందన్నమాట. సింపుల్గా ఎలా తయారు చేసుకున్న ఈ రైస్ కేక్ చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. బెల్లం, కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు తీపి తినాలని అడిగితే చిటికలో ఇలా చేసి పెట్టచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రోజు తినే టిఫిన్స్కి బదులుగా ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీని 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. చేసుకోవడం ఈజీ, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్ తీసుకుని కప్పు బియ్య పిండిని తీసుకోవాలి. అదే కప్పుతో కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు సుజి రవ్వను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలిపి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు వదిలేసామంటే పిండి నానుతుంది. ఇలా నానిన తర్వాత పిండి ఇలా కొంచెం టైట్గా అనిపిస్తుంది కదా, ఇందులోకి మరికొంచెం నీళ్లను వేసుకుని పిండిని జారుడుగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పిండిలోకి ఇలా కొంచెం కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది. సన్నగా తురుముకున్న పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా ఇందులోకి వేసుకోవచ్చు. సన్నగా తురుముకున్న కొత్తిమీరని 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ దోశలోకి. కొత్తిమీరకి బదులుగా పాలకూర ఆకుల్ని సన్నగా తురుముకుని కూడా వేసుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర కూడా 2 మిక్స్ చేసుకుని కూడా ఇందులోకి వేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా కూడా ఉండకూడదు. పాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోవడానికి ముందుగా మరొకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుని నాన్ స్టిక్ పాన్పై కానీ లేదా ఇలా ఐరన్ కడాయిపై కానీ మీకు నచ్చినట్టుగా దోశ వేసుకోవడమే. ఈ దోశలోకి ఎలాంటి చట్నీ అవసరం లేదు, ఒట్టిగా అలాగే తినేసేయచ్చు. కమ్మగా చాలా బాగుంటాయి. దోశ కొంచెం కాలిన తర్వాత పైనుంచి బటర్ని కానీ ఘీని కానీ లేదా ఆయిల్ని కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఘీ అయితే వేసుకుంటున్నాను. దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని 2 వైపులా కాల్చుకుని తీసుకోవాలి. ఇలా సింపుల్గా తయారు చేసుకున్న ఈ దోశలు కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కప్పు గోధుమ పిండి ఉంటే చాలు, ఈ రసాలు ఊరే స్వీట్ని చిటికలో తయారు చేసుకోవచ్చు. స్వీట్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, జ్యూసీగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని లేదా మైదా పిండిని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన ఫ్లోర్ని ఇందులోకి తీసుకోవచ్చు. ఏ స్వీట్ తయారు చేసుకున్నా చిటికెటంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకుని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నా ఆయిల్ పీల్చేసుకుంటాయి, కాబట్టి ఇలా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే ఉండలాగా అవ్వాలి. ఇలా మీకు ఉండలా అవ్వలేదు అనిపిస్తే కనుక 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారని తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగిపోయి ఇలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పంచదార పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి.
ఈలోగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది. సగం పిండి ముద్దను తీసుకుని ఫ్లోర్పై వేసుకుని కొద్దిగా పొడి పిండిని కానీ ఆయిల్ కానీ వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మరి పల్చగా చేసుకోకూడదు. అలా అని మందంగా కాకుండా కొంచెం తిక్కుగానే ఈ చపాతీని మీరు ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఇంట్లో వాడుకునే ఏదైనా డబ్బా మూత కానీ లేదా ఇలా గిన్నె కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకుని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఇలా తయారు చేసుకున్న పూరీలు మరి పలుచగా ఉండకూడదు, అలా అని మరి థిక్గా కూడా ఉండకూడదు. ఈ మాత్రం థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పొంగకుండా ఉండడం కోసం ఫోర్క్తో ఇలా చిన్నగా హోల్స్ని పెట్టుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడిగా అవ్వకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీలను పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీటిని వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనలేనండి. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏమీ రాదు. వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇలా కొంచెం అయితే వేసుకుంటున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న పూరీలను ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూతతో కవర్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే పూరీలు పాకాన్ని బాగా పీల్చుకుని సాఫ్ట్గా అవుతాయి. చూసారు కదా ఎంత చక్కగా పాకాన్ని పీల్చుకున్నాయో. ఇందులో వేసిన పాకం చక్కగా పీల్చేసుకున్నాయి. మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. చూసారు కదా, ఈ రసాలూరే స్వీట్ని నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతుంది. చాలా చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సాయంత్రం పూట వేడివేడిగా ఇలా గార్లిక్ పొటాటో రింగ్స్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. రెస్టారెంట్ స్టైల్లో బయట నుంచి క్రిస్పీగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. వీటిని టమాటో కెచప్తో కానీ మైనీస్తో కానీ తింటే సూపర్ ఉంటాయి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. గార్లిక్ పొటాటో రింగ్స్ తయారీ కోసం అరకప్పు సుజీ రవ్వను తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ రవ్వను మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కూడా చేసుకోకూడదు. అరకప్పు రవ్వకి 3 వరకు మీడియం సైజు బంగాళాదుంపల్ని తీసుకోవాలి. వీటిని ఉడికించుకుని పొట్టు తీసుకుని అయితే రెడీగా పక్కకు పెట్టుకోవాలి. మనం తయారు చేసుకోబోయే గార్లిక్ రింగ్స్కి మంచి టేస్ట్ని ఫ్లేవర్ని ఇచ్చేది మాత్రం ఈ గార్లిక్కేనండి. వెల్లుల్లిగడ్డ ఒక పెద్ద గడ్డ అయితే తీసుకున్నాను. పొట్టు ఒలుచుకుని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని అయితే తీసుకోవాలి. కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్స్ని ఇందులోకి వేసుకుని సన్నటి సగి మీద 1 నుంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరి రంగు మారేటట్టుగా గోల్డెన్ కలర్లో కూడా వీటిని వేయించుకోక్కర్లేదు. ఇలా కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. స్పైసీగా కావాలనుకుంటే వీటి క్వాంటిటీని ఇంకాస్త ఎక్కువగా కూడా మీరు వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించుకోక్కర్లేదు. ఇవన్నీ కలిసినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుదైతే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. అరకప్పు రవ్వకి అరకప్పు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు ఇలా మసలు కాగుతున్నప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని సన్నగా తురుముకుని వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న రవ్వను గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా రవ్వంతా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసినట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోక్కర్లేదు.
ఇలా దగ్గరగా అయిపోతుంది కదా! ఇప్పుడు మూతతో కవర్ చేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టామంటే ఈ రవ్వంతా చక్కగా చల్లారిపోతుంది. మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా పొడి పొడిగా ఉంది కదా! ఇలా ఉండాలి. ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూలను ఇలా చిదుముకుని వేసుకుని ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో కార్న్ ఫ్లోర్‌ని వేసుకొని కలుపుకుంటే ఆయిల్ పీల్చవు. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇందులోకి ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ ఫ్లోర్‌ని వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిని ఎలా అయితే గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా అనిపిస్తే గనక మీకు చేతికి అంటుకున్నట్టు మరొక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్‌ని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే పొటాటో రింగ్స్‌ని తయారు చేసుకోవడమే. పిండిలోంచి సగం పిండిని ఇలా తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతీ చేసుకుంటే మనకి ఈజీగా చపాతీలా అయిపోతుంది. మరి పలుచగా కూడా చేసుకోకూడదు. అలా అని మరీ మందంగా కూడా చేసుకోకూడదు. ఇంట్లో వాడుకునే ఇలా మూతలుంటాయి కదా! ఇలా తీసుకొని ముందుగా పెద్ద సైజు మూతతో చపాతీ అంతా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్న సైజు మూతని మధ్యలోకి ఇలా విడల చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసుకుంటే పొటాటో రింగ్స్ అనేవి చక్కగా వచ్చేస్తాయి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుని పొటాటో రింగ్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నిటిని తయారు చేసుకుని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. మరి ఎక్కువగా ఒక్కసారిగా వేసేసుకోకూడదు. ఇలా ఆయిల్‌కి పట్టినన్ని మాత్రమే వేసుకుని, వేసుకున్న వెంటనే కదిపేసుకోకుండా ఒక్క 2, 3 నిమిషాలు అలా వదిలేసామంటే కొంచెం సెట్ అవుతాయి. ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత అన్ని వైపులా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేయించుకుని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ గార్లిక్ పొటాటో రింగ్స్ క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. రెస్టారెంట్ స్టైల్‌లో తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తాయి. పిల్లలైతే వీటిని భలే ఇష్టంగా తింటారు. మయోనీస్‌తో గానీ, టమాటో కచప్‌తో గానీ తింటే సూపర్ ఉంటుంది.